బ్యాంక్ అధికారులపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపైన బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తీవ్రంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడం మంచిది కాదని హితో పలికింది. ప్రజల కోసం సెలవులను కూడా రద్దు చేసుకుని బ్యాంకు సిబ్బంది పనిచేస్తుంటే తమ వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అనడం దారుణమన్నారు. సీఎం తన మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్నారు. ఇది అందరినీ కూడా హర్ట్ చేసే విధంగా ఉంది. వాళ్ళు నిజానికి బిజినెస్ అవర్సే కాకుండా బియాండ్ బిజినెస్ అవర్స్ ప్రతి వాళ్ళు పనిచేస్తున్నారు. రోజు 12 గంటల పనిచేస్తున్నాం. అయినా సరే ఈ యొక్క పని పూర్తి అవ్వట్లేదు. మాకున్న లిమిటెడ్ క్యాష్ తోటి మేము పేమెంట్లు ఇవ్వాలి కాబట్టి ఉన్న లిమిటెడ్ క్యాష్ ని మేనేజ్ చేస్తూ బ్రాంచెస్ లో పనిచేస్తున్నారు. అయినా సరే ఈ యొక్క మాకు ఎగనెస్ట్ గా వస్తున్న ఈ వార్తల్ని ఖండించాలని ఉద్దేశంతో ప్రత్యేకించి ఈ రోజు ఈ యొక్క మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందండి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బ్యాంక్ ఎంప్లాయీస్ పని చేయట్లేదు అనేది సమంజసం కాదు. మేము దాన్ని ఖండిస్తున్నామండి. రెండోది, బ్యాంకులకి కస్టమర్ల దేవుళ్ళు. కస్టమర్ల కోసం బ్యాంకులు మేము పనిచేస్తాం, కస్టమర్ల కోసమే మేము పనిచేస్తున్నాం. అంతేగాని ఒకరి మెప్పు కోసమో దేనికోసమో మేము పనిచేయట్లా. డిమానిటైజేషన్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఒక మంచి పథకం కింద గవర్నమెంట్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఇచ్చే ఏ కాలైనా సరే ఇంప్లిమెంట్ చేయడం మా పద్ధతి. మా సేవలు కస్టమర్ల వరకు తీసుకెళ్ళడం మా బాధ్యత. మా బాధ్యతని మా దగ్గర పనిచేసిన లేడీ కామ్రేడ్స్ సహా రాత్రి అనే టైం కూడా చూసుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు.